స్త్రీలకు ప్రత్యేకం మందారం, విరిగిన ఎముకలు చికిత్స, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. వెంట్రుకలు రాలిపోతున్నప్పుడు, పేనుకొరుకుడు బాధిస్తున్నప్పుడు మనకు ముందుగా మందార తైలమే గుర్తుకొస్తుంది. నిజానికి మందారాన్ని మహిళలకు ఒక వరం అనే చెప్పుకోవాలి. జుట్టు సమస్యలు మొదలుకుని ఋతు సమస్యల వరకు చాలా వాటికి మందారం చాలా చక్కగా పనిచేస్తుంది. మందారం ఒక అద్భుత ఔషధంగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏం చక్కని మందారం, 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం, కురులకెంతో సింగారం. ఇటీవలి ఒక హిట్ సినిమాలో కథానాయకును మందారంతో పోలుస్తూ పాట కట్టిన కవిగారి అద్భుతమైన వర్ణన ఇది. ఉదయభానుడికి ప్రతిరూపంగా కనిపించే మందారాన్ని నిజంగా మనకు ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు. మందారం కేవలం దేవతార్చనకు మాత్రమే పరిమితం కాదు. మందారంతో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యేకించి మహిళలకు మందారాన్ని ఒక ప్రత్యేకమైన ఔషధంగా చెబుతారు ఆయుర్వేద నిపుణులు. మందార పూలని ఏ విధంగా వాడాలనే విషయానికి వచ్చేసరికి, రెక్క మందారం అనేది ఔషధత్వాన్ని కలిగి ఉంటుంది. ఇందులో గ్లూకోసైడ్స్ అధికంగా ఉంటాయి. అయితే రెక్క మందారాన్ని సుమారు ఒక 10 నుంచి 15 దాకా రెక్క మందారాలను తీసుకుని వాటిని నేతిలో వేయించి పంచదార సమానంగా కలిపి దానిని మనం ముట్టు నొప్పి అంటే నెలసరి బహిష్ట నొప్పి వచ్చినప్పుడు 15 రోజుల ముందర నుంచి తీసుకుంటే కనుక చాలా చక్కగా తగ్గుతుంది. అలాగే కొంతమంది స్త్రీలకి అధిక ఋతుస్రావం అవుతూ ఉంటుంది, మెనోరేజియా అంటాము. అయితే ఈ యొక్క అధిక ఋతుస్రావంలో కూడా దీనిని నేతిలో వేయించి అలాగే పంచదార కానీ లేదా అంటే బెల్లంతో కానీ కలిపి ఒక నెల రోజుల పాటు లేదా 21 రోజుల పాటు తీసుకుంటే కనుక చాలా చక్కటి గుణం ఉంటుంది. అయితే కొంతమందికి ఈ నెల నొప్పి కానీ అధిక ఋతుస్రావం కానీ కొన్ని నెలల పాటు అవుతూ ఉంటుంది. కాబట్టి అలాగే వాళ్ళు కొన్ని నెలల తరబడి కూడా వాడచ్చు, సుమారు 3 నుంచి 6 నెలలు వాడచ్చు. దీని యొక్క మోతాదు ఏంటంటే ఒక రేగు గింజంత ప్రమాణంలో పొద్దున్న సాయంత్రం మంచినీళ్ళతో పాటు తీసుకుంటే కనుక మంచి గుణం ఉంటుంది. అలాగే కొంతమంది స్త్రీలకి తెల్లబట్ట అనేది అవుతూ ఉంటుంది. అయితే తెల్లబట్ట సామాన్యంగా ఉండి ఇతరత్ర సమస్యలు లేకుండా క్యాన్సర్ లాంటి సమస్యలు లేనప్పుడు దీనిని మీరు ప్రతిరోజు అంటే మందార పువ్వులని అంటే రెక్క మందారాలని లేకపోతే మొగ్గల్ని కానీ తీసుకుని వాటిని గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసిన దాంట్లో మీరు గులాబీ రెక్కల రసం అంటే అవి కూడా ఇవి ఒక 10 అవి ఒక 10 చొప్పున తీసుకుని గ్రైండ్ చేసి వాటి రసంలో మీరు పంచదార పాకం కానీ పంచదార కానీ వేసి దాన్ని ఒక పానకంలాగా తయారు చేసి కనుక తీసుకుంటే కనుక ఈ యొక్క తెల్లబట్ట అనే సమస్య తగ్గుతూ ఉంటుంది. అదే కాకుండా ఈ యొక్క హైబిస్కస్ ఏదైతుందో మందారాన్ని నెయ్యితో పాటు వేయించి దానిని మీరు బియ్యం కడుగుతో పాటు తీసుకుంటే కనుక తెల్లబట్ట తగ్గుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే B12 డెఫిషియన్సీ అనేది డెవలప్ అవుతుంటుంది కాబట్టి దానికి ఇది సహాయపడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క మందార పూలని దంచి ఆ రసాన్ని తీసి రసం తీయాలి అంటే దాంట్లో నీళ్లు కలపాలి. నీళ్లు ఎంత మోతాదులో కలపాలంటే 10 పూలు తీసుకుంటే కనుక ఒక 60 ml వాటర్ కలిపి దాన్ని మీరు మరుగుతున్న నీళ్ళలో వేసి మూత పెట్టేసి దాన్ని వడకట్టేసి దాంట్లో తగినంత తేనె వేసి తీసుకుంటే కనుక మూత్రకృత్యము అంటే మూత్రం మంట అనే సమస్యకి చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే ఈ యొక్క హైబిస్కస్ మనం తీసుకునేటప్పుడు ఈ యొక్క ఏదైతే మన మందార పూలు ఉన్నాయో అవి కొంతమందికి ఋతుస్రావము అవ్వదు ఒక్కొక్కటి సమయంలో, అలాంటప్పుడు కూడా ఇది సహాయపడుతూ ఉంటుంది. మందారాన్ని ప్రత్యేకించి స్త్రీల ఔషధంగా చెప్పుకోవాలి. పూలు, ఆకులు, వేళ్ళు ఇలా మందారంలోని ప్రతి భాగంలోనూ ప్రత్యేకమైన రసాయనిక పదార్థాలు ఇమిడి ఉన్నాయి. ఒక వెడల్పాటి పింగాణి పళ్ళెల్లో మందార పూరేకులను చక్కెరను పొరలు పొరలుగా పరిచి వారం పాటు ఎండలో ఉంచితే లేహ్యం మాదిరిగా తయారవుతుంది. దీనికి తగినంత తేనె కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ లేహ్యాన్ని ప్రతి నిత్యం ఉదయం పూట టీ స్పూన్ మోతాదులో పాలతో తీసుకుంటే నెలసరి చుక్కులు చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే గర్భంతో ఉన్నప్పుడు మందార పువ్వులను మందార వేర్లను కషాయం కాచి 2 పూటలా తీసుకుంటే గర్భస్థ శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది.
అలాగే మందార పువ్వులను గంజితోనూ బెల్లంతోనూ కలిపి మెత్తగా నూరి బహిష్టు తర్వాత 3 రోజుల పాటు వరుసగా తీసుకుంటే గర్భ నిరోధకంగా పనిచేస్తుంది. తెలుపుతో బాధపడుతున్నప్పుడు మందార మొగ్గలను నెయ్యిలో వేయించి పంచదార కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సోరియాసిస్ ఉన్నవాళ్ళు దీనిని ఆలివ్ ఆయిల్లో కలిపి, అంటే మందార ఆకులని కొబ్బరి నూనెలో ఉడకపెట్టి దాంట్లో ఆలివ్ ఆయిల్ కలిపి తలకి రుద్దుకుంటే కనుక వాళ్ళకి సోరియాసిస్ సమస్య ఏదైతే ఉధృతంగా ఉందో ఆ తలలో ముఖ్యంగా తగ్గుతుంది. పేను కొరుకుడు కూడా ఈ యొక్క విశేషంగా ఇది పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటంటే మందార పువ్వులని కొబ్బరి నూనెలో కలిపి తల మీద, అంటే అచ్చంగా వాటిని తీసుకుని తల మీద రుద్దడం ద్వారా అక్కడ స్టిమ్యులేషన్ జరిగి వెంట్రుకలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎటువంటి విధమైన ఎలోపేషియా కానీ పేను కొరుకుడు కానీ ఉంది అన్నదానికి ఆలోచిస్తే కనుక అర్లీ స్టేజ్లో ఉండి వచ్చిపోతున్న ఎలోపేషియాకి ఇది చక్కగా పనిచేస్తుంది. అలాగే చంటి పిల్లలకి కొంతమందికి ఏ నూనె పడదు, అలాగే వాళ్ళకి తలకి ఏ విధమైన షాంపూలు పెట్టినా వాళ్ళకి పడదు అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి. అలాంటప్పుడు ఏంటంటే ఈ యొక్క మందార ఆకుల్ని గ్రైండ్ చేసి దాంట్లో కొంచెం మెంతి పొడి వేసి వాళ్ళ పిల్లల తలకి రుద్దితే కనుక శుభ్రంగా వాళ్ళకి తల క్లీన్ అవుతుంది. అలాగే మనం కూడా కొబ్బరి నూనెలో ఈ యొక్క మందార ఆకుల్ని లేదా పూలని నూనెలో కాచి తలకి పెట్టుకుంటే కనుక ఆ వచ్చే వెంట్రుకలకి ఈ యొక్క రంగు పట్టుకుని కొంచెం నల్ల రంగు రావడానికి అవకాశం ఉంటుంది. వెంట్రుకలు రాలిపోవటం, పేను కొరుకుడు, జుట్టు పలచబడటం, ఈ సమస్యలన్నింటికీ మందారాన్ని ఒక అద్భుత ఔషధంగా చెప్పుకోవాలి. మందార పువ్వులను ఆవు మూత్రంతో కలిపి నూరి కేశాలు ఊడిన చోట రుద్దితే జుట్టు తిరిగి వస్తుంది. పేను కొరుకుడు బాధిస్తున్నప్పుడు కొబ్బరి నూనెలో మందార పువ్వును వేసి నల్లగా మారేంత వరకు కాచి జుట్టు ఊడిన చోట రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. తలంతా వేడిగా ఉంటున్నప్పుడు మందార ఆకులను మెత్తగా నూరి తలకు పట్టించి 3 గంటల తర్వాత తలస్నానం చేస్తే తల చల్లగా ఉంటుంది, వేడి తగ్గుతుంది. ఇక మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళు మందారం మొగ్గలను ముద్దగా నూరి తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర చక్కగా అదుపులో ఉంటుంది. రక్తహీనత, నోటిపూత, దగ్గు, జ్ఞాపక శక్తి తగ్గటం, తెల్ల మచ్చలు, మొలలు, గాయాలు, వ్రణాల వంటి సమస్యలకు కూడా మందారం చాలా చక్కగా పనిచేస్తున్నట్లు చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. ఇప్పుడు